2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. నెగెటివ్ ఎనర్జీస్ అండి. నెగెటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఎప్పుడైనా సరే చాలామందిని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ధనవంతులు ధనహీనత అనేటువంటిది పొందడం కానీ, బాగా ధైర్యవంతులు బలహీనంగా మారిపోవడం కానీ, రుణ బాధలు, అప్పులు అనేటువంటివి పెరగడం, ఆరోగ్య సమస్యలు రావడం, చాలా రకాల ప్రభావాలు అనేటువంటివి చూస్తూ ఉంటాము. సో, అయితే ఇప్పుడు ఈ నెగెటివ్ ఎనర్జీస్‌లో ఎన్ని రకాలుగా విభజించబడి ఉంది, అది ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుందనేటువంటిది మనం చూస్తే కనుక మొట్టమొదటిగా నెగెటివ్ ఎనర్జీ అనేటువంటిది ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండి. అంటే బయట నుంచి వచ్చేటువంటి శక్తి కావచ్చు, తన లోపల నుంచి వచ్చేటువంటి శక్తి కావచ్చు. అది స్వతహాగా పూర్వజన్మ కర్మ వల్ల వచ్చేటువంటివి కొన్ని ఉంటే, కొన్ని బయట యొక్క పరిస్థితి, ప్రకృతి యొక్క ప్రభావం వల్ల, వేరే మనుషుల వల్ల కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఈ నెగెటివ్ ఎనర్జీస్ అనేటువంటి వాటిలో 4 రకాలుగా విభజించబడి ఉందండి. మొట్టమొదటిది ఏంటి అంటే స్థల దోష శక్తి అంటాము. స్థల దోష శక్తి అంటే ఏమిటి అంటే ప్లేస్. చాలామంది మీరు కూడా బాగా గమనించే ఉంటారు. ఓ వ్యాపార స్థలం పెట్టేటప్పుడు ఆ షాప్‌లోకి వెళ్ళాక నాకు బాగా కలిసొచ్చిందండి. ఈ షాప్‌లోకి వెళ్ళాక నాకు అసలు కలిసి రాలేదు. చాలా ఇబ్బంది పడ్డాము. ఆ ఇంట్లో ఏదో తెలియని నెగెటివ్ ఎనర్జీ ఉంది. ఆత్మలో తిరుగుతున్నట్టుగా, లేకపోతే ఏదో ఒక భయము, ఒక నష్టాలనేవి ఎక్కువగా జరిగాయి. ఇలాంటివన్నీ స్థలం కొద్దీ ఎందుకు మారుతూ ఉంటాయి? ఇలాంటివన్నీ స్థలం విషయంలో ఎందుకు మారుతూ ఉంటాయి అంటే స్థల దోష శక్తి వల్ల. ప్రతి ప్లేస్‌లోనూ ఒక ఎనర్జీ అనేటువంటిది డెవలప్ అయ్యి ఉంటుంది. గుడిలో ఉండేటువంటి ఎనర్జీ మన ఇంట్లో ఉండడం అసాధ్యం. మన ఇంట్లో ఉండేటువంటి ఎనర్జీ బయట అడవిలో ఉండడం అసాధ్యం. సో, ఇక్కడ ఏంటి అంటే స్థల దోష శక్తి. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క జాతక రీత్యా మీకు తూర్పు దిక్కు అనేటువంటిది బాగా కలిసొస్తూ అదే ఇంట్లో మీరు బాగా రాణించగలుగుతున్నారంటే ఆ ఎనర్జీస్ అనేటువంటివి మీకు చాలా బాగా కలిసొస్తున్నాయి అని అర్థం. దీన్నే స్థల దోష శక్తి అంటారు. ఈ స్థల దోష శక్తి ఉండడం వల్ల, సరిగ్గా చూస్ చేసుకోలేకపోవడం వల్ల చాలా రకాలుగా చాలామంది రుణ బాధలు, అప్పుల బాధలతో ఇబ్బంది పడతారు. అనారోగ్య సమస్యలు, మరణము కూడా సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక రెండోది ఏంటి అంటే మానస దోష శక్తి. మానస దోష శక్తి అంటే ఏమిటి అంటే మానసికంగా మనస్సు నుంచి పుట్టేటువంటిది అనమాట. కొంతమందిని చూస్తే వాళ్ళకి ఐశ్వర్యము, డబ్బు, ఆనందము, ఆరోగ్యము అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళ యొక్క మనసులో పుట్టే ఆ ఆలోచనలన్నీ కూడా ద్వేషపూరితంగా, కల్మషంగా, కలుషిత భావనతో ఉండి ఒక డిస్ట్రక్షన్ వైపు వెళ్తూ ఉంటారు. కోపము చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటి అంటే ఎంత డబ్బున్నా ఒక స్విట్జర్లాండ్లో బెంజ్ కార్లో వెళ్తూ ఉన్నా వాళ్ళకి మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. ఓవర్ థింకింగ్ ఇక్కడి నుంచే పుడుతుంది. యాంగ్జైటీ ఇష్యూస్ ఇక్కడి నుంచే పుడతాయి. నిద్ర పట్టదు, ఆహారం తీసుకోరు, తర్వాత ఇన్సోమ్నియా, నిద్ర పట్టలేకపోవడం అనేటువంటి ఇబ్బంది, తర్వాత డిప్రెషన్, అంటే ఏదో కోల్పోతున్నారనేటువంటి ఒక భావన, దుఃఖము ఇక్కడ బాధగా ఉండి ఏదో తీవ్రమైనటువంటి ఆవేదనకు గురైపోతూ ఉంటారు. సో, అది మానస దోష శక్తి అండి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అయినా సరే అది మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది చూడండి, టీనేజర్స్ లేదా స్టూడెంట్స్ చదువుకునేటువంటి వాళ్ళు చెడు సహవాస దోషము, వేరే వేరే వాళ్ళతో స్నేహం చేయడం వల్ల, అంటే ఈ వ్యసనపరులు వాళ్ళతో స్నేహం చేయడం వల్ల తాగడం, డ్రగ్స్ ఇలాంటివి అలవాటు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ అంతా చేంజ్ అవుతుంది. ఎందుకు? అవతల వాళ్ళ యొక్క మానస దోష శక్తి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి అది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక మూడోది ఏమిటి అంటే అభిచార శక్తి అనేటువంటిది ఉంటుందండి. అభిచార శక్తి, ఆచారము అంటే ఏమిటి అంటే స్వయంగా ప్రయత్నపూర్వకంగా కొంతమంది మీ మీద ద్వేషంతో చేసేటువంటి పనులన్నమాట. అంటే చేతబడి చేశారు, ప్రయోగాలు మా మీద చేశారు, మాకేదో నిమ్మకాయలు పెట్టారు, ఇంట్లో ఏదో కనబడుతూ ఉన్నాయి, తెలియనటువంటి భయము, వాళ్ళు మాతో శత్రుత్వం పెట్టుకున్న దగ్గర నుంచి మా ఇంట్లో అశాంతి ఉంది. అభిచార శక్తి అది ఖచ్చితంగా చేస్తే 100% అది ఉంటుంది. కొన్ని వందల వేల మంది ఎగ్జాంపుల్గా ఉన్నారండి. అభిచార శక్తి చాలా భయంకరమైనటువంటిది అనమాట. శత్రుత్వం అనేటువంటిది పెరిగిన తర్వాత ఇది వాళ్ళ చేత ప్రేరేపింపబడి ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి శక్తి. సో, ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అభిచార శక్తి తర్వాత ఏమిటి అంటే ఆఖరిది నాలుగవది అసుర శక్తి. కొంతమంది ఇళ్లలో ఏమిటి అంటే మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందండి, మేము పడుకున్నప్పుడు పీక మీద ఎవరో కూర్చుని మమ్మల్ని నొక్కుతూ, ఊపిరి ఆడకుండా, మాటలు మాట్లాడకుండా, చేతులు మాత్రం కదులుతున్నాయి కానీ ఏమాత్రమూ మాకేం తెలియట్లేదు, భయం పడుతోంది. నేను ఇలా బండి మీద వెళ్తూ ఉంటే వెనకాల ఎవరో చేయి వేసినట్టుగా అనిపిస్తోంది. నేను తిరుగుతూ ఉంటే మా ఇంట్లో నేను పడుకున్నప్పుడు గజ్జెల సౌండ్ వినబడుతోంది. లేకపోతే నాతో ఎవరో మాట్లాడుతున్నట్టుగా, నా కాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా,
నా కళ్ళలోకి వచ్చి నువ్వు రా చనిపో నాతో పాటుగా వచ్చేయి అని పిలుస్తున్నట్టుగా ఒక తెలియనటువంటి ఒక భావనకి గురవుతూ ఉంటారు. అది అసుర శక్తి అండి. నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉండడం వల్ల అలాంటివన్నీ ఖచ్చితంగా కనబడతాయి. ఇవి నేను 4 చెప్పాను కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కొన్ని వందలు చెప్తారండి ఇలాంటివి. సో భయపడడానికి కాదు, జాగ్రత్త కోసం చెప్తున్నాను. ఇది అసుర శక్తి. సో ఈ 4 కూడా ప్రతి రాశి వాళ్ళకి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మూలా నక్షత్ర జాతకులకి ఈ యొక్క ఆత్మలు కానీ పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించేటువంటి శక్తి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఉంటుంది, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. అలా ఎలా చెప్పబడుతుంది అంటే ఆస్ట్రాలజీలో ఆల్రెడీ అవి చెప్పబడ్డాయండి. ఈ విధంగా మనం చూస్తే సో కుంభరాశి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ విషయంలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేటువంటిది మనం చూస్తే కనుక మేజర్లీ ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ కాలపురుష చక్రంలో కాలపురుషుని యొక్క చక్రంలో 11th హౌస్ అండి. ఈ కుంభరాశి వాళ్ళకి జీవితంలో అదృష్టము అనేటువంటిది బాగా కలిసి వచ్చేటువంటి వాళ్ళని చెప్పొచ్చు. కానీ ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ దారిలో చూద్దాం. సో మేజర్గా ఏంటి అంటే వీళ్ళకి మానస దోష శక్తి అనేటువంటిది కావచ్చు, స్థల దోష శక్తి అనేటువంటిది కావచ్చు, చాలా ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకు అని అంటే చాలామంది కుంభరాశి వాళ్ళు హైలీ స్కిల్డ్, హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. కానీ వాళ్ళు చూస్ చేసుకునేటువంటి కేటగిరీ, అది జాబ్లో కోర్సెస్, ఏ జాబ్ చేయాలి నేను చేయాలని చూస్ చేసుకునే కేటగిరీ రాంగ్ డైరెక్షన్లో ఉంటుంది. స్థల దోష శక్తి బాగా గుర్తుపెట్టుకోండి. టాలెంట్కి తగినటువంటి జాబ్ రాకపోవడం కానీ, లేకపోతే అనుకున్న డైరెక్షన్లోకి వెళ్దామని వేరే డైరెక్షన్లోకి, వేరే కెరీర్లోకి వెళ్ళడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి. బికాజ్ ఆఫ్ కుజుడు యొక్క బలం లేకపోవడం వల్ల. ఈ కుంభరాశి వాళ్ళకి మీకు ఉన్నటువంటి మానస దోష శక్తి వల్ల, వేరే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడడం వల్ల లీగల్ లిటిగేషన్స్లో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఈవెన్ ఇంకోటి ఏంటి అంటే శని యొక్క బలం లేకపోవడం వల్ల స్పైనల్ కార్డ్ ఇష్యూస్ అనేటువంటివి, లోయర్ బ్యాక్ పెయిన్స్ కానీ, డయాబెటీస్ కానీ, ఫ్యాటీ లివర్, కిడ్నీలో స్టోన్స్ అని, ఇలాగా సడన్ ఈవెంట్స్ అనమాట. సడన్లీ వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చొద్దు. ఎవరికి హామీలు మాటలు ఇచ్చి సంతకాలు పెట్టడం లాంటివి అస్సలు చేయొద్దు, జాగ్రత్త పడాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి గ్రహణం యొక్క ఎఫెక్ట్ కూడా కుంభరాశి మీద చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆచితూచి తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోండి. ఒరిజినల్ 2nd and 11th లార్డ్ పొదుపరులు, డబ్బుని ఎలా దాచాలి, ఎలా సేవ్ చేయాలి అనేటువంటి ఆలోచన చాలా బాగుంటుంది. కానీ రాంగ్ డైరెక్షన్లో ఉండడం వల్ల అనుకున్న స్థాయిలో ధన ఆదాయం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 రకాలుగా డబ్బులు ఎలా సేవ్ చేయొచ్చు, ఇక్కడ డబ్బులు పెడితే కోట్లు వస్తాయి, ఇక్కడ డబ్బులు పెడితే అన్నీ ఉంటాయి, ఇక్కడ డబ్బులు ఉండవు అంతే. ఇలా ఉంటుందన్నమాట. వినడానికి ఎలా ఉంది అంటే ఇలా ఉంటుంది కొంచెం. ఎందుకంటే రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తూ ఉంటారు. కుంభరాశిలో ఎవరు జన్మించినా, ఐదర్ మీరైనా మీ పిల్లలైనా, చిన్న వయసు నుంచే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది ఇవ్వండి. ఎలాంటి వృత్తుల్లో బాగా రాణిస్తారు అంటే అది కూడా చెప్తాను. కొన్ని బ్లూ ప్రింట్గా పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత కొన్ని మారుతాయండి, కొన్ని విషయాలు అలాగే ఉంటాయి. సో మేజర్లీ సాఫ్ట్వేర్ అనేటువంటిది బాగుంటుంది. 2 ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, సివిల్స్ కానీ చాలా బాగుంటాయి. డిఫెన్స్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్లో చాలా బాగా రాణిస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ డిపార్ట్మెంట్స్లో కూడా చాలా బాగుంటుంది. వ్యాపారమే చెయ్యాలి అని కోరుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. 5th and 8th లార్డ్ కాబట్టి చెప్పలేము. పర్సనల్ చార్ట్లో బలం ఉంది అనుకోండి ఎక్స్ట్రాడినరీ, లేకపోతే అట్టర్లీ డిజాస్టర్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. 4th and 9th లార్డ్ ఇక్కడ శుక్రుడు అవ్వడము, మీ జాతకంలో ఒక స్త్రీ వల్ల మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేటువంటిది వస్తుంది. అది మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఆర్ మీ యొక్క వైఫ్ కావచ్చు, మీ ఎవరైనా కావచ్చు. సో మేజర్లీ ఆ స్త్రీ యొక్క దోషము, మీ పర్సనల్ చార్ట్లో స్త్రీ శాపాలు, కన్యా శాపాలు కొన్ని ఉంటాయి. అలాంటివి కనుక ఉన్నాయనుకోండి, ఆ కలిసి వచ్చేటువంటిది కూడా ఆగిపోతుంది. సో చాలా జాగ్రత్తగా అలాంటివి లేకుండా చూసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే కోపము, షార్ట్ టెంపర్ అనేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు మీకు 6th లార్డ్ కాబట్టి డైజెషన్ ఇష్యూస్ కావచ్చు, ఐబిఎస్ ప్రాబ్లం కానీ, కాన్స్టిపేషన్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ. ఇంకోటి ఏంటి అంటే 6th లార్డ్ కాబట్టి షార్ట్ టెంపర్, వెంటనే కోపం వస్తుంది, మళ్ళీ 15 నిమిషాల నుండి వెంటనే తగ్గిపోతుంది. ఈ 15 నిమిషాల్లో ఒక విధ్వంసం చేసేస్తుంటారు. సో అలా లేకుండా ఆ స్థిత ప్రజ్ఞత అనేటువంటిది రావడం కోసం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. వెండి ఆభరణాలు, వెండి కడియం లాంటివి పురుషులు, వెండి పట్టీలు లాంటివి స్త్రీలు ధరించడం వల్ల చంద్రబలం పెరుగుతుంది. అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డైజెషన్ ఇష్యూస్ నాకు ఖచ్చితంగా ఉన్నాయంటే అది పోవాలి అంటే బియ్యము దానంగా ఇవ్వాలి సోమవారం నాడు. సో దానివల్ల ఏంటి అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇంకోటి ఏంటి అంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఒకటి, తర్వాత నరములకి నర్వస్ ప్రాబ్లమ్స్, వెరికోస్ వెయిన్స్,
తర్వాత వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనమాట. ఈ తరంలో ఏమొచ్చాయో పేర్లు, వాటికి నరములకి సంబంధించిన బలహీనత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మోరోవర్ మీ కుటుంబంలో వ్యక్తులని నమ్మడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అతి మంచితనంలోకి వెళ్ళారంటే మునిగిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మోసం చేస్తారనమాట. మీ ముందు ఒక మాట వెనకాల ఒక మాటలో ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. తర్వాత ఏంటి అంటే మేజర్లీ ఇందాక శని కోసం చెప్పుకున్నప్పుడు స్పైనల్ కార్డ్ ఇలాంటివన్నీ చెప్పుకున్నాం. ఆ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే మేజర్గా ఈ మానస దోష శక్తి అనేటువంటి విషయాల్లో మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటే మొండిగా ఏ విషయంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ టైంలో అసలు తీసుకోవద్దు. ఆగి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. సో ఈ కుంభరాశి వాళ్ళకి ఆడ సంతానం కలిగేటువంటి యోగం బాగుంటుందన్నమాట. ఒకవేళ మీకు అమ్మాయి కనుక ఆరుద్ర నక్షత్రంలో పుట్టారు అంటే 100% మీకు రాజయోగం పడుతుంది అని అర్థము. సో మేజర్లీ ఇప్పుడు నడిచేటువంటి కుంభరాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే 8వ స్థానంలోకి రవి బుధులు రాబోతున్నారు. ఆరోగ్య పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి. సడన్లీ ఏదైనా లాస్ అనేటువంటిది జరిగే అవకాశం, అది ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టం, వ్యవహార నష్టం, వ్యాపార నష్టం ఏదైనా కావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ శని అనేటువంటి ఆయన 2nd హౌస్లో ఉండి మీకు రుణ బాధల్ని, ఆర్థిక ఇబ్బందుల్ని, ఎడ్యుకేషన్ విషయంలో కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేక అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి కనబడడం కానీ ఇలాంటివి ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు. సో ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. మీకు గురుడు అనేటువంటి ఆయన ఇప్పుడు బాగున్నారు. రానున్నటువంటి 40 రోజుల తర్వాత గురుడు మళ్ళీ 6th హౌస్లోకి వెళ్ళడం వల్ల గురుబలం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఏం చేసినా సరే చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి అమ్మా. ఎందుకంటే గోచారంలో చాలా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురుబలం ఒకటి 40 డేస్ కనబడుతోంది తప్ప మిగతా అన్ని కూడా కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మీ పర్సనల్ చార్ట్లో బలం ఉంటేనే ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయండి. వివాహ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా పర్సనల్ చార్ట్ చూసుకోండి. కాంబినేషన్స్ అన్నీ బాగుంటేనే వెళ్ళండి, పాయింట్స్ మాత్రమే కాదు. ఇంకొకటి నూతన ఉద్యోగ అవకాశాలు. నేను ఇందాకే చెప్పాను కుంభరాశి వాళ్ళకి రాంగ్ డైరెక్షన్లోకి కెరీర్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు వెరీ హైలీ స్కిల్డ్, మీకు తగినటువంటి జాబ్ రావాలంటే పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళండి. సో చూసారు కదండి, ఈ తులారాశికి సంబంధించి ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి. ఇదే కాకుండా పర్సనల్ చార్ట్ అనేటువంటిది కర్మ అనుసారేణ, అంటే మీ కర్మని అనుసరించి పర్సనల్ చార్ట్ అనేటువంటిది వస్తుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నారన్నా, ఏదైనా కొత్త కార్యం చేపట్టాలి అన్నా అక్కడ ఉండేటువంటి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఆ టైంలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. చాలామంది రాహు బాగాలేనప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేస్తారు, వచ్చేస్తాయి డబ్బులు అనేటువంటి విషయంలో. ఆ టైంలో ఇన్ఫ్లుయెన్స్ ఆ విధంగా పనిచేస్తుంది కాబట్టి అలా చేస్తారండి. సో ప్రాపర్ గైడెన్స్ తీసుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఎవరైనా అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీ జీవితంలో ఎప్పుడైనా సరే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్ లాగా ఖచ్చితంగా నేను మీకు గైడెన్స్ ఇస్తాను. ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరించి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.